If you are 2027 or 2028 pass out, this video is for you. అమెజాన్ అయితే అందరూ వెయిట్ చేస్తున్న ఎంఎల్ సమ్మర్ స్కూల్ అయితే ఫైనల్లీ అనౌన్స్ చేసింది. ఇఫ్ మీరు కానీ టాప్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ కి అప్లై చేస్తూ ఉంటే ఈ ఆపర్చునిటీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఈ ఎంఎల్ స్కూల్ కోర్స్ మీరు కంప్లీట్ చేసి రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకుంటే మీ రెజ్యూమ్ కి చాలా వెయిటేజ్ పెరుగుతుంది. సో అమెజాన్ వాళ్ళే మీకు సర్టిఫికేట్ ఇస్తారు కోర్స్ కంప్లీట్ చేశాక. సో అది మీరు రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవడం వల్ల మీరు టాప్ ఎంఎన్సీస్ కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. ఇన్ దిస్ వీడియో ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ కంప్లీట్లీ అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎలాంటి ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ లో పెట్టుకుంటే మనకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. ఈ ఆపర్చునిటీలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే యూ నీడ్ టు సబ్మిట్ అన్ ఎస్ఓపి. అసలు ఎస్ఓపి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. అమెజాన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ అయితే 4th జూలై నుండి 26th జూలై వరకు అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో బట్ ఈ ప్రోగ్రాంలో మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ కొంచెం షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అమెజాన్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ టాప్ డేటా సైంటిస్ట్ ఈ కోర్స్లో ఎంఎల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ దీని తర్వాత వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే, ఇన్ కేస్ మీరు బాగా పర్ఫామ్ చేసి లేదంటే మీ రెజ్యూమ్లో మంచి ప్రాజెక్ట్స్ ఉండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంఎల్లో లైక్ రీసెర్చ్ పేపర్స్ చేసిన లేదంటే డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకే వాళ్ళు ప్రోగ్రామ్ అయినాక హైరింగ్ ఫామ్ పంపుతారు. ఇవి డేటా సైన్స్ రిలేటెడ్ రోల్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్ at Amazon. So you can apply for this role and అల్లే మీకు హైరింగ్ ఇన్వైట్ పంపిస్తారు. కమింగ్ టు ఎలిజిబిలిటీ, ఇఫ్ యూ ఆర్ ఇన్ 3rd or final year, లైక్ మీరు మాస్టర్స్ చేస్తున్న, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉన్న లేదంటే పిహెచ్డి చేస్తున్న ఈ 2 yearsలో 2027 or 2028 పాస్ అవుట్ అయితే మీరు ఈ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ అనేది మనకి 3 phases జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు మీ రెజ్యూమ్స్ని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేస్తున్న రెజ్యూమ్లో అట్లీస్ట్ 1 డేటా సైన్స్ ప్రాజెక్ట్ అయినా ఉండాలి. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ మీరు ముందేమన్నా ఎంఎల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఏఐ ప్రాజెక్ట్స్ లేదంటే డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఏమైనా చేసుంటే అవి మెన్షన్ చేయండి. లేదు మా దగ్గర అలాంటి ప్రాజెక్ట్స్ ఏమీ లేవంటే రిజిస్ట్రేషన్కి డెడ్ లైన్ అయితే June 14th. సో ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయవచ్చు. యూట్యూబ్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వచ్చేసాయి. మన క్రియేటివ్ ఐడియాస్ని అప్లై చేసి చాలా ఎంఎల్ ప్రాజెక్ట్స్ అండ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. గిటప్, కోపైలెట్, క్లౌడ్ ఇట్లాంటి ఏఐ టూల్స్ వాడి ఏదో ఒక డేటా సైన్స్ ఆర్ ఎంఎల్ ఏఐకి ఒక మంచి వెయిటేజ్ ఉన్న ప్రాజెక్ట్స్ అయితే చేయండి. ఐ వుడ్ సజెస్ట్ సంథింగ్ లైక్ ఏఐ రెజ్యూమ్ అనలైజర్. అంటే జాబ్ డిస్క్రిప్షన్తో మన రెజ్యూమ్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది ఏంటి అని అట్లాంటి ప్రాజెక్ట్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అసిస్టెంట్, అమెజాన్ ప్రొడక్ట్ రికమెండేషన్ సిస్టమ్, ఎల్ఎల్ఎమ్స్కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే అది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నట్టు ఉండాలి. అంటే జనరల్గా మనం ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, ఏదన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటున్నాం క్లోత్స్ ఏమైనా. సో సంథింగ్ యూ కెన్ ట్రై లైక్ సో మింత్రాలో డ్రెస్సెస్ పర్చేస్ చేసుకుంటాము లైక్ వర్చువల్ ట్రై ఆన్, లైక్ ఆ డ్రెస్ మనకి ఎట్లా ఉంటుంది అని ఏఐతో అట్లాంటి ప్రాజెక్ట్ ఏమన్నా చేస్తే కొంచెం వెయిటేజ్ ఉంటుంది. ఈ ఎంఎల్ సమ్మర్ స్కూల్కి అయితే ఏఐ రికమెండేషన్ సిస్టము లైక్ ఏఐని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే యూ కెన్ ట్రై లైక్ వర్చువల్ ట్రై ఆన్, ఆ డ్రెస్ మీకు ఎట్లా సెట్ అవుతుంది అని అట్లాంటి ప్రాజెక్ట్స్ లేదంటే డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఎంఎల్, ఏఐ, జనరేటివ్ ఏఐ ఇలాంటి పైన ఏమైనా ఇంటర్న్షిప్స్ చేసినా లేదంటే ఆన్లైన్లో సర్టిఫికేషన్ చేసినా ఏది ఉన్నా మీరు దీనిపైన ఏది వర్క్ చేసినా దానికి ఏమైనా లింక్ ఉంటే అవన్నీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ స్టేజ్ ఇస్ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. అండ్ సెకండ్ వన్, మీరు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటి అంటే అసలు ఎందుకు మీరు ఈ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ని జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అని అట్లా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే అందరూ ఈ రెజ్యూమ్ ఉంటుంది కదా, వాళ్ళు ప్రిపేర్ చేసుకునే రెజ్యూమ్ని ChatGPTకి లేదా ఏదైనా ఏఐ టూల్కి ఇచ్చేసి ఎస్ఓపి చేసి ఇచ్చేది అని జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు. బట్ మీరు చేసే ఎస్ఓపి అనేది కొంచెం స్పెషల్గా ఉండాలి. లైక్ చాలా రొటీన్గా ఉంటే చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. సో మీ ఎస్ఓపి షార్ట్ లిస్ట్
అవుతుంది అని గ్యారంటీ లేదు కాబట్టి ట్రై టు బీ క్రియేటివ్. యూ కెన్ ఇంక్లూడ్ సంథింగ్ లైక్ దిస్. అంటే మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఎస్ఓపిని ప్రిపేర్ చేయండి. బ్లైండ్గా చాట్ జీపీటీ ఇచ్చింది పేస్ట్ చేసేయకుండా. ఏఐ రిలేటెడ్ రోల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, సో నా ఇంట్రెస్ట్తో నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను. మీ రెజ్యూమ్లో ఉన్న ప్రాజెక్ట్స్ నేను ఏఐ రిలేటెడ్ రోల్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ప్లాగరిజం అనేది 0 ఉంచుకోండి. ఎస్ఓపి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ 3rd రౌండ్ ఉంటుంది. ఆ 3rd రౌండ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ 60 minutes ఉంటుంది. ఈ 60 minutesలో మనకి 20 MCQs ఉంటాయి. మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జిబ్రా అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి డిఎస్ఎన్ నుండి. సో ఈ 3 rounds అయ్యాక ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేదని వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ July 4th నుండి దే విల్ స్టార్ట్ రిసీవింగ్ లింక్స్ ఫ్రమ్ అమెజాన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ టు అప్లై ఫర్ అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్. కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ రెజ్యూమ్ అనేది నీట్గా ప్రిపేర్ చేసుకోండి. సో మీరు ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, న్యూరల్ నెట్వర్క్స్ దేని మీద వర్క్ చేసిన వర్క్ అంతా మీ రెజ్యూమ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎస్ఓపి అనేది చాలా క్రియేటివ్గా ప్రిపేర్ చేసుకోండి. ఏ టూల్స్ హెల్ప్ తీసుకోండి. మీడియం లాంటి వెబ్సైట్స్లో ప్రీవియస్ ఇయర్ ఎస్ఓపీస్ ఏవైతే షార్ట్ లిస్ట్ అయ్యాయో ఒకసారి వాటిని రిఫరెన్స్ తీసుకోండి. ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీ ఎస్ఓపీస్ ఐ విల్ మెన్షన్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యి ఈ కోర్స్ కంప్లీట్ చేశాక యూ విల్ రిసీవ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఫ్రమ్ అమెజాన్. సో అఫీషియల్గా అమెజానే మీకు ఇస్తుంది ఈ కోర్స్ కంప్లీట్ చేశారు అనేసి. సో రెజ్యూమ్లో పెట్టుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది, అంటే టాప్ కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు. సో ఎప్పుడైనా సరే టాప్ కంపెనీస్ అన్నీ ఇట్లాంటి అఫీషియల్ సర్టిఫికేషన్స్ లేదంటే అఫీషియల్ రికగ్నైజేషన్స్ ఫ్రమ్ టాప్ కంపెనీస్ మన రెజ్యూమ్లో చూస్తాయి. సో ఇలాంటివి మనం ముందు నుండే పెట్టుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అప్లోడ్ చేసేటప్పుడే మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇన్ కేస్ మీ రెజ్యూమ్ అనేది బాగుంటే యూ మే ఆల్సో రిసీవ్ ద హైరింగ్ ఫామ్. ఇట్లా చాలా మందికి వచ్చాయి. ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ టు డూ అన్ ఇంటర్న్షిప్ అట్ అమెజాన్ అంటే దిస్ ఆపర్చునిటీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది.